మనుషులెవరూ తిరిగిన చోట ఎవరో దేన్నో తీసుకెళ్లిపోయారు. అదేంటో మనం త్వరగా కనిపెట్టి తీరాలి. భలే సార్, సూపర్ గా చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ ఏం చెప్తున్నారంటే సన్ సిటీ దగ్గర ఉన్న స్టాచ్యూ దగ్గర ఎవరో కికో పేరు చెప్పి ఒక పార్సల్ వదిలేసి వెళ్లారట. అది సార్ అనుమానిస్తున్నారు. ఒకవేళ అందులో బాంబు ఉండొచ్చేమో అని. కికో, ఈ పార్సెల్ సేఫే. అందులో ఎక్స్ప్లోసివ్స్ ఏమీ లేవు. ఎప్పుడు సేఫ్టీ విషయంలో సేఫ్ గా ఉండడం కోసం థాంక్స్ సూపర్ స్పీడో. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ కికో. ఎవరో అందమైన పెయింటింగ్ ని ఇక్కడ వదిలేసి వెళ్లారు. కానీ ఇందులో వాళ్ళ పేరేం రాయలేదు. దీన్ని ఎవరు తెచ్చి ఉంటారు? అయ్యయ్యో, నాకు ఏమనిపిస్తోందంటే కికు ఇంకా సూపర్ స్పీడో వాళ్ళ ఫ్యాన్స్ అయితే దీన్ని పంపించి ఉంటారు అని. ఏమైంది కికో? ఈ పెయింటింగ్ వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా టెన్షన్ గా కనిపిస్తున్నావు. నాకెందుకో ఈ పెయింటింగ్ కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. ముక్కు మొహం తెలియని ఒకరు నాకు దీన్ని పంపించారంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక విషయం ఉంది. ఈయన ఈ పెయింటింగ్ ని డైరెక్ట్ గా మన దగ్గరే ఇచ్చుండొచ్చు కదా. ఏంటిదంతా? ఈ పెయింటింగ్ లో చిన్న చిన్న లెటర్స్ లో ఏదో రాశారు. అరే అవును, అక్కడ చూడు, ఒక్కొక్క పెయింటింగ్ లో HELP ఈ లెటర్సే మళ్ళీ మళ్ళీ రాసున్నాయి. ఇదొక చిన్న పాప రాసినట్టుంది. కికో, నువ్వు చెప్పింది కరెక్టే. ఇదొక ప్రత్యేకమైన పెయింటింగ్ లా ఉంది. డోడో, ఈ రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేయి. మనం దాగుడు మొదలు ఆట ఆడుతున్నామా ఏంటి? లేదు డోడో, ఎక్కువ చేసేదాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్. సూపర్ స్పీడో, ఈ పెయింటింగ్ లో ఫార్ములా నెంబర్ 35 ని అప్లై చేయి. yes బ్రో, ఇప్పుడే నా సూపర్ స్ట్రాంగ్ అల్ట్రా రేజర్ ని యూస్ చేసి ఈ పెయింటింగ్ ని స్కాన్ చేస్తాను. ఎవరో మన దగ్గర సాయం అడుగుతున్నారు, అది నాకు అర్థమైంది. కానీ ఈ నంబర్స్ అసలేంటి? సూపర్ స్పీడో, త్వరగా ఈ మెసేజెస్ ఇంకా నంబర్స్ ని ఫోటో తీసుకో. డోడో, స్విచ్ ఆన్ చేయి. దీన్ని ఎవరు పంపించుంటారు? అసలు మీ ఇద్దరి సాయం ఎవరికి కావాలి? అది నేను చెప్తాను. నేను ఈ పెయింటింగ్ క్యాన్వాస్ వెనకాల ఉన్న వుడ్ ని స్కాన్ చేశాను. అదొక ప్రత్యేకమైన వుడ్. అది హాంకాంగ్ లో మాత్రమే దొరుకుతుంది. అయితే ఈ పెయింటింగ్ హాంకాంగ్ నుంచి వచ్చినట్టుంది. ఎవరు పంపించుంటారు? సూపర్ స్పీడో, హాంకాంగ్ లో ఉన్న ఫేమస్ అయిన పెయింటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తావా? వై నాట్? గివ్ మీ 2 minutes. యాక్చువల్ గా హాంకాంగ్ లో చాలా మంది పెయింటర్స్ ఉన్నారు, కానీ ఈ విధంగా లెటర్స్ తో పెయింట్ చేసే వాళ్ళంటే ఒక్కరే ఉన్నారు. అతనే నికోలస్ మైక్. ఇందులో ఆయన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. సూపర్ స్పీడో, త్వరగా కాల్ చేయి. హలో హలో నికోలస్ అంకుల్, నేనే కిక్కో మాట్లాడుతున్నాను. మీరు బాగున్నారా? మీరు పంపించిన సీక్రెట్ పెయింటింగ్ నాకు దక్కింది. మీరేం దిగులు పడద్దు. నేను సూపర్ స్పీడో మీకు సాయం చేయడానికి వస్తున్నాం. నికోలస్ మైక్ అంకుల్ కాల్ కట్ చేశారు. నిజంగానే ఆయన ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. మనం వెంటనే హాంకాంగ్ కి వెళ్ళాలి. కానీ ఆయన్ని ఎలా మీట్ చేయాలి? కికో, దీన్ని చూడు. స్పెయిన్ నుంచి వచ్చిన న్యూస్ పేపర్ కటింగ్. అక్కడున్న ఓ పెద్ద ఆర్ట్ సెంటర్ లో నికోలస్ మైక్ పెయింటింగ్ ని డిస్ప్లే చేయబోతున్నారట. అయితే మనం తప్పకుండా హాంకాంగ్ కి వెళ్ళాలి.
సెంటర్ ఎంత పెద్దగా ఉందో. ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే మాసివ్. సాధారణ మ్యాసివ్ కాదు, ఎంత పెద్ద మ్యాసివ్, వెరీ వెరీ మ్యాసివ్. ఇదో ఈ బర్గర్ లాంటిది. హలో అంకుల్, నేనే కికో, వీళ్ళు నా ఫ్రెండ్స్. కికో, అదృష్టం నువ్వు వచ్చేసావు. నా ప్రాణాలకి ప్రమాదం. కానీ అంకుల్, విషయం ఏంటో చెప్పండి. ఇంతకాలం నేను ఎన్నో పెయింటింగ్స్ డ్రా చేసి ఎంతో డబ్బు సంపాదించాను. అందువల్ల ఇప్పుడు ఎవరో నన్ను కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను అతను అడిగిన డబ్బు ఇవ్వలేదంటే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అతను నన్ను వాచ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. అందుకే నేను నీకు ఒక సీక్రెట్ పెయింటింగ్ పంపించాను. వాళ్ళు కంటిన్యూస్ గా ఇష్టం వచ్చినట్టు షూట్ చేస్తున్నారు. కికో, ఇప్పుడు ఏం చేయాలి? ఓ నో, వాళ్ళు నికోలస్ అంకుల్ ని కిడ్నాప్ చేసినట్టున్నారు. త్వరగా రా సూపర్ స్పీడో, త్వరగా వాళ్ళని ఫాలో చేయి. నువ్వేం చెప్తావు బడ్డీ? వాళ్ళ బుల్లెట్స్ కి నా బాంబ్ తో సమాధానం ఇవ్వనా? వద్దు సూపర్ స్పీడో, ఆ బండ్లలో ఒక దాంట్లో నికోలస్ అంకుల్ ఉన్నారు. ఆయనకి ఏమైనా జరగడానికి ఛాన్స్ ఉంది. మనం తప్పించుకోవడం కోసం ఫార్ములా నంబర్ 76 అప్లై చేయి. ఓకే బడ్డీ, యాక్టివేట్ ఫార్ములా 76. నువ్వు నా గొడుగు కిందకొచ్చాయి. నీకు ఎలాంటి బుల్లెట్ తగలదు. సూపర్ స్పీడో, త్వరగా ఆ బండ్ల దగ్గరికి వెళ్ళు. మన నికోలస్ అంకుల్ ని కాపాడి తీరాలి. నికోలస్ మైక్ అంకుల్, ఇది మీ ఇల్లేనా? అవును పిల్లలు, రండి. అందరూ నాతో లోపలికి రండి. ఇదే నా భవనం. నేను ఎంతో కష్టపడి రకరకాల పెయింటింగ్స్ డ్రా చేసే దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఎంతో కష్టపడి కట్టించిన బంగ్లా ఇది. ఇక్కడ మొత్తం ఎంత మంది ఉన్నారు? అది ఏమిటంటే కికో, నేను ఒక ఆర్టిస్ట్ కావడం వల్ల నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం. నేను తప్ప ఇక్కడ కొంతమంది పనివాళ్లు మాత్రమే ఉన్నారు. ఓ ఓరి దేవుడా, సగం సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నివసించొచ్చు అనుకుంటా. నేను కొంచెం తింటాను. ఎవరో వచ్చి మిమ్మల్ని బెదిరించారు కదూ, మరి మీరు సెక్యూరిటీని ఎందుకు పెట్టుకోలేదు?
ఎందుకంటే నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఎలాగైనా మీరు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడుతారు అని. అలాగే నేను అనుకున్నట్టు మీరిద్దరూ కలిసి ఆ టోటల్ గ్యాంగ్ ని నాశనం చేశారు. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రమాదమూ లేదు. అటు చూసారా, ఇదే నా వర్క్ షాప్. నేను ఇంతవరకు డ్రా చేసిన అన్ని పెయింటింగ్స్ ఈ రూమ్ లో డ్రా చేసినవే. సరే రండి, అందరూ తృప్తిగా భోంచేసి ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుని నిద్రపోండి. సూపర్ స్పీడ్, త్వరగా ఆ పెయింటింగ్స్ అన్నిటినీ ఫోటో తీ. అదేంటో తెలియలేదు, కానీ ఇక్కడేదో సమస్య ఉంది. కికో, నువ్వు స్పీడో కలిసి నికోలస్ మైక్ అంకుల్ శత్రువులపైన దాడి చేసేశారు. కాబట్టి ఇకపై ప్రాబ్లం ఏమొస్తుంది? నాకేమనిపిస్తోందంటే మనం ఇంకా సరైన ప్రాబ్లం ని కనిపెట్టలేదని. మీరందరూ నికోలస్ అంకుల్ వర్క్ షాప్ ని చూశారు కదా, అక్కడెక్కడా పెయింట్ లేదు, బ్రష్ లేదు, నేల మీద పెయింట్ పడిన గుర్తులు లేవు. ఒకవేళ ఒక పెయింటర్ తన వర్క్ షాప్ లో పెయింట్ చేశారంటే అంత క్లీన్ గా ఉండడానికి ఛాన్స్ లేదు. కరెక్ట్ గా చెప్పావు కికో. ఇప్పుడు చెప్పిన విషయం డబుల్ కరెక్ట్. దీనికోసం నేను ఇది తింటాను, క్యారెట్. నికోలస్ అంకుల్ గీసిన ఒక్కొక్క పెయింటింగ్ కి కింద ఆయన సిగ్నేచర్ ఉంది. కానీ ఏ పెయింటింగ్ ని ఆయన మన కోసం సన్సెట్ కి పంపారో అందులో ఆయన సిగ్నేచర్ అస్సలు లేదు. కానీ ఎందుకు? కికో, ఇలా చూడు, ఏం దొరికిందో చూడు. ఇప్పుడు నేను నీకు ఇంకో ఫోటో చూపిస్తాను, అందులోనే హెల్ప్ మెసేజ్ ఉంది. ఇప్పుడు నికోలస్ మైక్ సిగ్నేచర్ ను చూడు. అలా అయితే ఆ పెయింటింగ్ లో ఉన్న మెసేజ్ ని ఇంకెవరో రాసుంటారు, నికోలస్ మైక్ రాయలేదు. అంటే మనం అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది. అంతేకాకుండా నికోలస్ అంకుల్ మీద ఒక కన్నేసి ఉంచాలి. కానీ ఈ నంబర్స్ కి అర్థం ఏంటి? అదే నాకు ఇంకా అర్థం కాలేదు. అరే, సంతోషం, అందరూ బాగా నిద్రపోతున్నారు. ఇప్పుడు నేను నా పనిని ఈజీగా పూర్తి చేస్తాను. కికో, నికోలస్ మైక్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫార్ములా నంబర్ 127 ని అప్లై చేసి ఆయన్ని ఫాలో చేయి. ఓకే కికో, యాక్టివేట్ ఫార్ములా 127. లెట్స్ గో ఫర్ ఏ రన్. నికోలస్ మైక్ అంకుల్ ఆ నోడోర్ క్యాసల్ వైపు వెళ్తున్నారు. నోడోర్ క్యాసలా అంటే ఏంటది? డోడో, నో డోర్ క్యాసిల్ అంటే ఏంటంటే ఆ క్యాసిల్ కి డోరే ఉండదని అర్థం. అందులోకి ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ నేను ఎక్కడో చదివాను, నోడోర్ క్యాసిల్లో రహస్యంగా లోపలికి వెళ్ళొచ్చట. అయితే సరే, దాని పక్కకు వెళ్ళి మనం దాన్ని చూద్దాం.
నికోలస్ మైక్ అంకుల్ అంతలోపు ఎక్కడికెళ్లారు? ఇక్కడెక్కడా లోపలికి వెళ్ళడానికి దారి లేదే. ఆ క్యాసిల్ చుట్టూ బాగా వెతికి చూద్దాం, ఏదైనా దారి దొరుకుతుందేమో. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు లూయిస్ ద గ్రేట్ పెయింటర్? నికోలస్, నేను వేసిన చిత్రాలన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చేశాను. ఇంకా ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? ఎందుకంటే నువ్వు నా విషయంలో చాలా ఆటలాడావు. నువ్వు నాతో చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఆ పెయింటింగ్ ని కికోకి పంపించావు? అతను నీకు హెల్ప్ చేస్తాడని అడిగావు కదూ, అది కూడా నాకు ఓ రకంగా మంచిదే. కికో ఆ పెయింటింగ్ ని నేనే పంపించానని నమ్మేశాడు. అందుకే అతను నాకు కాల్ చేశాడు. నాకు బాగా తెలుసు ఖచ్చితంగా అతను నన్ను కలవడానికి వస్తాడు అని. అందుకే నేను నా మనుషుల్ని అరేంజ్ చేసి నన్ను ఆహ్వానించడానికి ఏర్పాటు చేసుకున్నాను. కికో సూపర్ స్పీడోల మీద నేనే అటాక్ చేశాను, కానీ నా ప్లాన్ మొత్తం తల్లకిందులైపోయింది. గత 15 ఏళ్లుగా మీరు నన్ను ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచారు. ఎప్పుడైతే నేను తప్పించుకు వెళ్లాలని ప్రయత్నించానో అప్పుడంతా మీ వాళ్ళు నన్ను పట్టుకుని చితకబాదుతున్నారు. నేను ఏం చెయ్యాలి? ఏముంది, ఈ రోజు వరకు నువ్వేం చేస్తున్నావో ఆ పనే చెయ్యి. నువ్వు పెయింటింగ్స్ మాత్రం రెడీ చెయ్యి. ఆ పూర్తయిన పెయింటింగ్స్ కింద నా పేరు రాసుకుని ఎంతో గొప్పగా వాటిని అమ్ముకుని డబ్బు చేసుకుంటారు. ఆ తర్వాత ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తాను. నువ్వు నా ద్వారా ఆల్రెడీ ఎన్నో కోట్లు సంపాదించావు కదా, ఎప్పుడైనా నన్ను వదిలే. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఆ పెయింటింగ్స్ అన్ని కూడా నేను వేయలేదు, నువ్వే వేసావని చెబుతాను. నన్ను వదిలే. వదిలేస్తాను లూయిస్, నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాను. కానీ అంతకు ముందు ఈ ప్రపంచంలోనే నేనే ధనవంతుడైన పెయింటర్ని కావాలి. అలా జరిగిన రోజున నిన్ను వెంటనే స్వేచ్ఛగా వదిలిపెడతాను. నేను చెప్పేది బాగా విను. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తావు. ఆ శిక్షని కిక్కు ఇంకా సూపర్ స్పీడో నీకు విధిస్తారు. హ, వాళ్ళేంటి నాకు శిక్ష విధించేది? వాళ్ళు నా భవనంలో ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నారు. ఊరికే పగటి కలలు కనకు. త్వరగా ఆ పెయింటింగ్ పూర్తి చేసి నాకు ఇవ్వు. రేపే దాన్ని అమ్మేసి నేను డబ్బు సంపాదించాలి. ఆ పెయింటింగ్ లో ఉన్న నంబర్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు మనం సరైన చోటికే వచ్చాము. కానీ ఇప్పటి వరకు లోపలికి వెళ్ళడానికి ఏ దారి కనిపించలేదే. అదుగో అక్కడ చూడు, దొరికింది. ఏంటది? దారా? లేదు, టిఫిన్. అదుగో అక్కడ గ్రేప్స్ ఉన్నాయి. ఒక్క విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి, డోడోకి ఇంత చీకట్లో కూడా తినేవి చక్కగా కనిపిస్తున్నాయి. ఓ వావ్, సూపర్! దారి గ్రేప్స్ లోనే దాగుంది. సూపర్ స్పీడో, ఈ చోటంతా కాస్త చీకటిగా ఉంది. లైట్స్ ఆన్ చేస్తావా? సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 11 యాక్టివేట్ చేసి వాళ్ళ పని పట్టు.
మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి. మొత్తం మీద మీరు నా ప్రదేశానికి వచ్చేసారు కదూ, కానీ ఇక్కడి నుంచి మీరెవ్వరూ తిరిగి వెళ్ళడం జరగదు. ఈ లూయిస్ ని కాపాడము కుదరదు. అవును, ఈయన ఎవరు? ఎందుకంటే మీరు కూడా ఇక నుంచి ఇక్కడ ఖైదీలుగానే ఉంటారు. మీకు ఒక నిజం చెప్తాను, వినండి. లూయిస్ డ్రా చేసిన అన్ని పెయింటింగ్స్ కింద నా పేర్లు వేసుకుని వాటిని నమ్మి డబ్బు సంపాదించారు. నిన్ను సహాయం చేయమని అడుగుతూ డ్రా చేసి పంపించిన పెయింటింగ్ కూడా ఇతను నాకు తెలియకుండా పంపించాడు. ఇలా చూడండి, మీరిప్పుడు చేసే పని చాలా పెద్ద తప్పు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ ఆయనని వదిలేయండి. ఆ? అలాగా? సరే, వదిలేస్తాను. రా, వచ్చి తీసుకువెళ్ళు. ఇప్పుడు చూద్దామా సూపర్ స్పీడో, నీ పవర్ ఏ రేంజ్ లో ఉందో చూద్దామా. ఎందుకంటే ఇప్పుడు నా కింగ్ మాన్స్టర్ వెహికల్ రాబోతోంది. దీనంతటికీ కారణం నువ్వే కదరా. నువ్వు ఆ పెయింటింగ్ ని కికోకి పంపించకుండా ఉండుంటే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు. ఇక నిన్ను ఊరికే వదిలిపెట్టను లూయిస్. వేరే దారి లేదు. నేను ఇప్పుడు నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాల్సిన సమయం వచ్చింది. కికో అండ్ సూపర్ స్పీడో, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి వల్ల ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న నేను విడుదలయ్యాను. నో ప్రాబ్లం అంకుల్, త్వరగా రండి. మనం ఈ ప్రపంచం అంతా చెప్పేద్దాం. నికోలస్ మైక్ గీసిన పెయింటింగ్స్ ఏవి ఆయనది కాదు, అదంతా మీరు గీసిందని చెప్దాం. కష్టం ఎవరైతే పడ్డారో ఫలితం వాళ్ళకే దక్కాలి.